హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే సండే వ్లాగ్. అంటే ఏమీ స్పెషల్ అయితే ఏమీ లేదు, కాకపోతే నేను కొద్దిగా షాపింగ్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాను, అది మీకు షేర్ చేస్తాను చూడండి. అదేవిధంగా షాపింగ్ వీడియోయే ఉంటుంది, ఇదంతా నార్మల్గానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అంతా కూడా మీకు రన్ అవుతూ ఉంటుంది చూడండి. అయితే ఈరోజు మన వీడియోలో మీకు ఒక గెస్ట్ని చూపిస్తాను చూడండి. దరాపటి ఇదిగో మా గెస్ట్. వీడి పేరు రుత్విక్ బాబు. రుత్విక్ హాయ్ చెప్పు. హాయ్. ఇదిగోండి మా స్వీటీ, మీకు తెలుసు కదా. రుత్విక్ హాయ్ చెప్పినానా? హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పడు. చూడేనండి మా గెస్ట్ మా రిత్విక్. రిత్విక్ అటు చూడు, రిత్విక్ అటు చూడు. రిత్విక్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఇటు చూడు రిత్విక్, పైకి చూడు. వీళ్ళు రీసెంట్గా మా ఇంటి వెనకాల రెంట్కి వచ్చారండి. ఈ మధ్యన పరిచయం అయ్యాడు రిత్విక్. రోజు బాయ్ చెప్తాడు నాకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, అదేవిధంగా ఈవినింగ్ కూడా సరదాగా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటాడు. రిత్విక్ బాయ్ చెప్పు. హాయ్ బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, చూడండి వీడియో మొత్తం మీకు కంటిన్యూ అవుతుంది. ఋత్విక్ మూడేదో బాగాలేనట్టుంది, అందుకే అస్సలు నవ్వట్లేదు. కెమెరాలో అయితే చాలా బాగా నవ్వుతాడు, వాడి స్మైల్ చాలా బాగుంటుంది. అయితే ఈరోజు సండే కదండి, చికెన్ కర్రీ చేశాను పిల్లల కోసం. మేము సీ ఫుడ్ తిని చాలా రోజులు అవుతుంది, అందుకని చెప్పి చిన్న చేపలు ఉంటాయి కదా, గులివిందులు అంటారు, అవి తీసుకొని మా కోసం నేను ఎగురు పెట్టాను. భోంచేసేసి షాపింగ్కి వెళ్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాను. అయితే ఈ సండే మాత్రం మా హస్బెండ్ కొంచెం ఫ్రీగానే ఉన్నారు, బయటికి వెళ్ళాలని చెప్పి లంచ్ అది కంప్లీట్ చేసిన తర్వాత బయటికి బయలుదేరాము. అయితే పిల్లల్ని తీసుకువెళ్ళలేదండి. అయితే ముందుగా మేము ఖజానాకి వెళ్ళాము. ఖజానాలో చిన్న గోల్డ్ ఐటెం తీసుకోవాలని వెళ్ళాను. అయితే నేను ఇక్కడ వీడియో అనేది క్లియర్గా మీకు ఎక్కువసేపు అనేది తీయడం లేదు, ఎందుకంటే వాళ్ళు అలౌ చేయరు. అంటే కొంచెం మోడల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ, సిల్వర్ టైప్లో డిస్ప్లేలో ఉన్నాయి కాబట్టి నేను కొంచెం అలా చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళాక కూడా మనకు అంత వీడియో అనేది అలౌ చేయరు, అందువల్ల నేను ఎక్కువగా తీయలేదు. కొంచెం అంటే ముందు ఫింగర్ రింగ్స్ చూశాను, చూసిన తర్వాత అలాగ నేను మొత్తానికి ఏం తీసుకున్నాను అన్నది ఐటెం మీకు లాస్ట్లో వీడియో చివరిలో ఉంటుంది చూడండి. ఇది అయిపోయిన తర్వాత, ఈ షాపింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఎక్కువగా మన పోస్ట్ ఆఫీస్లో ఉన్న రోజ్ హిల్స్ చర్చ్కి అనేది వెళ్తూ ఉంటాను. వెళ్ళి చాలా రోజులైంది, 1 ఇయర్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాలి, మొన్న బర్త్డే రోజు కూడా వెళ్దాం అనుకున్నాను కానీ నాకు అసలు టైం సెట్ అవ్వలేదు, అందుకని అక్కడికి వెళ్ళాను. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ ప్లేస్, అని నాకు బాగా చాలా ఇష్టం. మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. ఇక్కడికి వెళ్ళి కాసేపు ప్రేయర్ అది చేసుకున్న తర్వాత అలా కూర్చున్నట్లయితే మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వైజాగ్లో బాగా ఇష్టమైన ప్లేసెస్లో ఇదొకటి, బీచ్ ఒకటి, 2 ప్లేసెస్ నాకు చాలా ఇష్టమైన ప్లేసెసే. ఇక్కడ ప్రేయర్ అది చేసుకున్న తర్వాత మళ్ళీ నేను CMRకి వెళ్ళాల్సి ఉండి షాపింగ్ కోసం మేము CMRకి వెళ్ళిపోయాను. వీడియో రన్ అవుతూ ఉంటుంది చూడండి, మళ్ళీ నేను కలుస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే నేను షాపింగ్కి అది వెళ్ళాను కదండి. అయితే ఇప్పుడు నేను ఏం పర్చేస్ చేశాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అయితే నేను ముందుగా మీకు ఒక మంచి డ్రెస్ అనేది చూపిస్తాను. మా అమ్ముది బర్త్డే ఉంది ఈ మంత్ 28న. తన కోసం ఒక డ్రెస్ అని తీసుకున్నాను, CMRలో తీసుకున్నాను. ముందుగా ఈ డ్రెస్ అనేది షేర్ చేస్తాను మీతో. ఇలా మనకి క్రాప్ టాప్లో వస్తుందండి. దీనికి హ్యాండ్స్ అనేవి ఉండవు, అంటే మనకి పైన ఓవర్ కోట్ వస్తుంది, అందువల్ల దీనికి హ్యాండ్స్ ఇవ్వలేదు. ఈ విధంగా మనకి నెక్ అది వచ్చి మొత్తం ఈ యొక్క పై టాప్ అంతా కూడా మంచి వర్క్తోనే ఉందండి. మనకి ఎలా అంటే మనకి మిర్రర్స్ అదేవిధంగా చిప్స్తో ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మంచి షైనింగ్ ఉంది. ఇది మనకి వీడియోలో చూపిస్తున్నట్టు వైట్ అయితే కాదండి, మిల్క్ వైట్. ఇది చాలా బాగుంది కలర్ అది కూడా. ఈ విధంగా వచ్చింది. బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది, ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా వచ్చింది. ఇది మనకి పైది కొంచెం వర్క్ అది హెవీగా ఇచ్చారు కదా. కింద ఉన్నటువంటిది ఏంటంటే మొత్తం మనకు అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. కింద స్కర్ట్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది, మొత్తం ప్లెయిన్ వచ్చింది. స్కర్ట్ అంతా కూడా మంచి జార్జెట్ క్లాత్ అండి, చాలా ఫ్లోయీగా ఉంది. మెటీరియల్ కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంది. ఈ విధంగా ప్లెయిన్ వచ్చింది, సేమ్ మనకి మిల్క్ వైట్లోనే వచ్చింది. అయితే మనకి దీని కిందనటువంటి లైనింగ్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారు. తర్వాత మనకి ఈ యొక్క బాటంలో ఏంటంటే ఈ విధంగా మనకి క్యాన్ కూడా ఇచ్చారు, అంటే మనకి వేసుకునేటప్పుడు కరెక్ట్గా స్టిఫ్గా ఉండడం కోసం ఈ విధంగా స్కర్ట్ అనేది వచ్చింది. అయితే పైనంతా వర్క్ ఇచ్చారు, ఈ కిందనంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. అయితే ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ డ్రెస్లో ఈ పైన వచ్చేటువంటి ఓవర్ కోట్ అండి. ఈ విధంగా వస్తుంది మొత్తం ఓవర్ కోట్ అంతా కూడా. ఇలా మంచి ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది. లైట్ బేబీ పింక్, అదేవిధంగా లైటిష్ బ్లూ, యాష్ మొత్తం మిక్స్ చేసినటువంటి ఫ్లోరల్ ప్రింట్తో ఈ విధంగా మొత్తం డిజైన్ అంతా వచ్చింది. 3/4 హ్యాండ్స్ అండి, ఈ విధంగా 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. ఇది మెయిన్గా మనకి హైలైట్ అనమాట. మొత్తం డ్రెస్ అంతా కూడా కింద వరకు ఈ యొక్క ప్రింట్ అనేది లాంగ్గా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఈ విధంగా లాంగ్గా స్ట్రగ్ లాగా వచ్చింది. మనకి మిడిల్లో మనకి టై చేసుకోవడానికి ఈ విధంగా డోరీస్ అనేవి ఇచ్చారు. ఇది కూడా ఈ యొక్క సైడ్స్ ఏదైతే ఉందో మనకి ఈ సైడ్ అంతా కూడా మనకి చిన్న లేస్ అనేది వచ్చిందండి. సమోసా లేస్ ఉంటుంది కదా, ఆ విధంగా లేస్ అనేది వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుంది. మనకి ఈ యొక్క లైట్ కలర్స్ మీదే, అంటే మనకి ఇది మనం ప్యాస్టల్ కలర్ అని చెప్పుకోవచ్చు. మొత్తం దీనిలో ఉన్నటువంటి కలర్స్ కూడా అన్నీ లైట్ ఇవ్వడం వల్ల మంచి ప్యాస్టల్ కలర్ వచ్చింది. ఇది ఓవరాల్గా డ్రెస్ అనమాట. దీని కాస్ట్ ఇదంతా ఎంత పడిందంటే, ఇది మనకి దీని నార్మల్ ప్రైస్ అయితే 3500 అండి. ఈ యొక్క డ్రెస్ కాస్ట్ అనేది మీకు ఇందులో క్లియర్గా కనిపిస్తుందా లేదో, ఉల్టాగా కనిపిస్తుంది. 3500 రూపీస్ది మనకి ఆఫర్లో 26 అలా వచ్చిందండి. 26 అలా పడింది. చాలా బాగుంది. మెటీరియల్ అయితే మాత్రం చాలా బాగుంది. అదేవిధంగా డ్రెస్ కూడా మంచి డిజైన్ ఉందండి, అంటే మనకి యూనిక్ డిజైన్ వచ్చింది. నార్మల్గా ఉన్న డ్రెస్సెస్లా కాకుండా చాలా బాగుంది. నేను పిక్ కూడా మీకు సైన్ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. అయితే ఈ డ్రెస్ కొన్నందుకు మాకు అక్కడ CMRలో గిఫ్ట్ కూడా ఇచ్చారు. అయితే ఏం గిఫ్ట్ వచ్చిందంటే మాకు, అంటే అబౌవ్ 2000 పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు గిఫ్ట్స్ అనేవి అక్కడ పెట్టారండి. మేము పర్చేస్ చేసింది 2-3 అలా అయింది కదా, అందువల్ల మాకు మంచి కప్ సెట్ అనేది వచ్చింది. చూస్తారు కదా, ఈ విధంగా ఉంది కప్ సెట్ అనేది. ఎలా వచ్చింది కప్ సెట్, ఏదో ఒకటి మనకి ఎంత డబ్బులు పోసినా గిఫ్ట్ వచ్చింది అనగానే అదొక ఆనందం కదా. ఈ విధంగా కప్ సెట్ అనేది వచ్చింది. డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. తను వేసుకున్నప్పుడు బర్త్డే వ్లాగ్ కూడా నేను పెడతాను కదా, అందులో చూడండి. చాలా బాగుంది డ్రెస్ అయితే. నేను ఇది మనకి ఇక్కడ జడ్జికోట దగ్గర CMR ఉంది కదా, అక్కడ పర్చేస్ చేశానండి. ఇది ఫస్ట్ షాపింగ్. అంటే మనకి ఒక 3 to 4 షాప్స్ వరకు తిరిగాను, కానీ తనకు నచ్చిన మోడల్ అయితే దొరకలేదు. ఆఖరిగా CMRలో దొరికింది. క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పి నేను తీసుకున్నాను. ఇయర్లీ చేసేది వన్సే కదా బర్త్డే, అది తనకు నచ్చిన డ్రెస్ తీయాలని చెప్పి ఒక 3-4 షాపులు తిరిగాము. అట్లా ఆఖరికి మనకి CMRలో దొరికిందండి. CMRలో తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు నేను గోల్డ్ షాపింగ్ చూపిస్తానండి. నేను గోల్డ్ ఖజానాలో తీసుకున్నాను. నేను ఎప్పుడు సిన్స్ 7 to 8 ఇయర్స్ నుంచి కూడా ఖజానా కస్టమర్స్మేనండి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అనేది బాగుంటుంది. చాలామంది కొంచెం కాస్ట్ ఎక్కువ అని అంటారు, కానీ మనకి క్వాలిటీ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు, చాలా బాగుంటుంది.
అయితే ఇక్కడ నేను తీసుకున్న ఐటెం ఏంటంటే ఇదిగోండి చూడండి, ఇయర్ రింగ్స్ అండి. చిన్న చిన్న బుట్టలు, మనకి పైన చిన్న పింక్ కలర్ స్టోన్ వచ్చింది ఫ్లవర్ దగ్గర. తర్వాత మొత్తం బుట్ట అంతా కూడా ఈ విధంగా మువ్వల్లాగా వచ్చి కిందన మళ్ళీ మనకి ఒక చిన్న హ్యాంగింగ్ అనేది వచ్చింది. దీని వెయిట్ అరౌండ్ మనకి నాకు వెయిట్ సమంగా గుర్తులేదు, ఒకసారి బిల్లో చూసి చెప్తాను మీకు నేను. దీని వెయిట్ మనకి 3.830 ఉందండి. అంటే ఇంచుమించు మనకి 4 గ్రాముల వరకు ఉంది బంగారం అనేది. కాస్ట్ అనేది గోల్డ్ కాస్ట్ 4 గ్రాములు ఉందండి. ఆ రోజు మనకి గోల్డ్ రేటు 4510 రూపీస్ ఉందండి 1 గ్రాము. అంటే మనకి 4 గ్రామ్స్కి కూడా 20,000 అలా పడింది. గోల్డ్ కాస్ట్ 20,000 పడింది. నెక్స్ట్ జిఎస్టీ, అదేవిధంగా ఎస్డిఎస్టీ, ట్యాక్స్ ఇవన్నీ కూడా మనకి 308 రూపీస్ అలా పడింది. మేకింగ్ ఛార్జెస్, స్టోన్ కాస్ట్ ఇవన్నీ కూడా ఒక 354 రూపీస్ పడింది. టోటల్గా మనకి ఇది 21,200 రూపీస్ అయిందండి. హెవీగా పెట్టుకోలేము, సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు, లైక్ చేసే వాళ్ళకి ఈ బొట్లు అయితే చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా డైలీ యూస్ కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు, అంత బాగున్నాయి. బొట్టలు అయితే మాత్రం నాకు చాలా నచ్చాయండి. చాలా చిన్న బొట్టలు, మంచి పింక్ స్టోన్ వచ్చింది కిందన, మనకి స్టోన్ వచ్చి బుట్ట అంతా కూడా చాలా బాగుంది. చాలా మోడల్స్ చూశాను కానీ నాకు ఎందుకో ఈ మోడల్కి బాగా కనెక్ట్ అయ్యాను నేను. అంటే మనకి ఇక్కడ బుట్ట తర్వాత 2 రింగ్స్ వరకు కూడా గ్యాప్ వచ్చి తర్వాత మనకి బుట్ట వచ్చింది. పైన ఫ్లవర్ తర్వాత 2 రింగ్స్ వరకు గ్యాప్ వచ్చి తర్వాత బుట్ట వచ్చిందండి. చాలా బాగున్నాయి బుట్టలు అయితే మాత్రం, నాకు పర్సనల్గా చాలా నచ్చాయి. అంతే, ఇదే షాపింగ్, ఇంకెంతకు మించి ఏమీ లేదండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.